మరియు రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందారని మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ శ్రేణులు సమీక్షా సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బలరాం నాయక్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఈ విషయంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన పంటలకు కూడా గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఆరోపించారు. రైతు పట్ల గాని ఇవన్నీ మేలు జరగాలి తెలంగాణ ప్రజలకు అని చెప్పేసి ఆంధ్రలో తీసుకోపోతున్నారు. ప్రతి ఒక్క బెనిఫిట్ అని తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు నమ్మి కేసీఆర్ కు ఓటేసి గెలిపించారు ముఖ్యమంత్రి గారు. ఎందుకు గెలిపించారంటే, సరే ఉద్యమకారుడు, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, అందరికి లాభం జరుగుతుంది, బడుగు బలహీన పట్ల యువకుల పట్ల ఆయన చేసిన వాగ్దానాలు ఏమేమంటే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తారని, ఇంటింటికి ఉద్యోగం ఇస్తారని, ఎల్కేజీ టు పీజీ ఇస్తారని చెప్పి దాదాపుగా అన్ని విషయాలలో వాగ్దానాలు చేశారు. దళితులకు ముఖ్యమంత్రి చేస్తారన్నారు. ఎన్నో డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ అయితే డబుల్ బెడ్రూమ్, బావ వస్తే ఎక్కడ పడ్డాడు, కోడలు వస్తే ఎక్కడ పడ్డాడు, ఎప్పుడు వస్తే ఎక్కడ పడ్డాడు, ప్రతి ఒక్కరికి